తనపై దుర్భాషలాడిన జనసేన నాయకుడు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్పై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఎమ్మెల్యే వెలగపూడితో కలిసి వంశీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ తనపై నచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, ఇంటికొచ్చి తంతానని హెచ్చరించడాన్ని ఎంవీవీ తీవ్రంగా పరిగణించారు. ఎంపీ ఎంవీవీని ఎలాగైనా ఓడిస్తామని, అందుకోసం ఎందాకైనా పోరాడతామని వెలగపూడి, వంశీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పోలీస్ కేసు వరకు దారితీశాయి. అంతేకాకుండా ఎంపీ ఎంవీవీ భారీ ఎత్తున విశాఖలో భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఆయన ఆర్థిక నేరస్తుడని, అందుకు తగ్గ ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని వంశీ, వెలగపూడి ప్రకటించారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కారణం ఎంపీయేనని, గతంలో తనకు సీటు రాకపోవడానికి తనను అన్ని విధాలా అడ్డుకున్నది కూడా ఎంవీవీయేనని వంశీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శుక్రవారం ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై సిఐ సంజీవరావు వద్ద ప్రస్తావించగా ఫిర్యాదు వాస్తవమేనని, అయితే కోర్టు దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని లీగల్ మ్యాటర్ అంటూ వివరణ ఇచ్చారు.